హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మనం అసలు తొలి ఏకాదశి ఎందుకు చేసుకుంటామంటే దానికి చిన్న స్టోరీ ఉందని నేను చెప్పేస్తాను. ప్రాచీన కాలంలో ఒక గ్రామంలో ఒక రాజు ఉండేవాడు. అతను తప్పుడు పనులు చేసి పాపాలు మూటగట్టుకున్నాడండి. ఒకసారి ఒక సద్గురువు అతనికి తొలి ఏకాదశి వ్రతం గురించి చెప్పాడనమాట. ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేసి విష్ణుమూర్తిని పూజిస్తే పాపాలు తొలగి మంచి మార్గంలో జీవించవచ్చని చెప్పారు. ఆ రాజు ఈ వ్రతాన్ని చేసుకుని తన పాపాలన్నీ తీర్చుకుని ధర్మ మార్గాన్ని అనుసరించి మోక్షాన్ని పొందాడు. ఏకాదశి వ్రతం పాపాలను తొలగించి మనసు శుద్ధి చేసి విష్ణు కృపతో మోక్షాన్ని ఇస్తుందని ఈ కథ చెప్తుంది. ఏకాదశే కాదండి, పేలాల పండగ అని కూడా అంటారు. ఎందుకంటే ఆ రోజు అందరూ ఖచ్చితంగా పేలాలు తింటారు. ఒకవేళ పేలాలు తినకపోతే మనం వచ్చే జన్మలో రాక్షసులో పుడతామని పెద్దోళ్ళు చెప్తారు కదా మన ఇంట్లో. నేనైతే తినేసానండి పేలాలు.